సముద్రంలో 99 పిల్లర్లు 38 మీటర్ల లోతు 2 కిలోమీటర్ల పొడవు మరో 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే దృఢత్వం ఇలా మరెన్నో విశిష్టలతో ఏర్పాటైంది పంబన్ రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడు ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పంబన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. సముద్రాలను చూసుకుంటూ వెళ్లే ప్రయాణానికి పడ్డ బ్రేక్ను భారతీయ రైల్వే తొలగించింది. ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పంబన్ రైల్వే బ్రిడ్జి విశేషాలను స్వతంత్ర ఛానల్ అందిస్తుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో సముద్ర అందాలు ఎగిసిపడే అలల మధ్య ఏర్పాటైన పంబన్ రైల్వే బ్రిడ్జి నుండి మా ప్రతినిధి విశాల్ మరింత సమాచారం అందిస్తారు. భారతీయ రైల్వేలో కీలక మార్పులు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సరికొత్త రైల్వే బ్రిడ్జ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ అంటూ భారతీయ రైల్వేకు సరికొత్త రూపుని దిద్దిన కేంద్ర ప్రభుత్వం దేశం గర్వించదగ్గ మరో రైల్వే బ్రిడ్జ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే పంబన్ రైల్వే వర్టికల్ బ్రిడ్జ్. తమిళనాడులో ఉన్న రామనాథపురం డిస్టిక్ లో ఉన్న మండపం నుంచి రామేశ్వరానికి వెళ్ళే ఈ మార్గంలో ఈ పంబన్ బ్రిడ్జ్ ఏర్పాటయ్యింది. దాదాపు 550 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ రూపుదిద్దుకుంది. ఇక ఈ రైల్వే బ్రిడ్జ్ లోపల ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఎంతమంది కష్టపడ్డారు, ఎన్ని రోజుల శ్రమించాల్సి వచ్చింది, ఈ విశేషాలన్నీ కూడా మనం గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.